అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూన్ 14వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క గోచార స్థితులు ఏ విధంగా సంచరిస్తున్నాయి, అలాగే వారు వినబోయే వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారబోతుంది, వారి యొక్క సమస్యలకు తగిన పరిష్కార మార్గాల కోసం ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా, ఎటువంటి పరిహారాలను పాటించడం ద్వారా లభిస్తుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోవే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మగారి జ్యోతిష్యాలయం. మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు కూడా చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000096491. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరే చాలా లోతు స్వభావం కలిగిన వారు, అలాగే చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారు. పైకి ఎంతో గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను చాలా సహృదయాలని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి యొక్క అదృష్టపు రంగు, అదృష్టపు సంఖ్యలు, అలాగే అనుకూలమైన దిక్కు కూడా రేపటి రోజున అదృష్టపు రంగు వచ్చేసి పసుపు. అలాగే వీరికి రేపటి రోజున అంతా చాలా మంచిగా అనుకూలంగా అయితే ఉండబోతుంది. వీరి కుటుంబంలో ఎంతో పురోగతి కనబడుతుంది. రేపటి రోజున ఎంతో అనుకూలమైన రోజు, శుభకరమైన రోజునైతే చెప్పుకోవచ్చు. వీరికి చాలా అనుకూలమైన సంఘటనలు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి. ఈ యొక్క రాశిగల వారికి మధ్యాహ్నం తర్వాత మీ నుండి ఒక బంధం అయితే దూరం కానుంది. ఆ దూరం మీకు ఆ బంధం వదిలి వెళ్ళిపోయినట్లుగా అకస్మాత్తుగా ఒక జ్ఞాపకం మీ జీవితంలోంచి అయితే ప్రవేశించబోతుందని అయితే తెలుసుకోవాలి. ఆ వ్యక్తి మీకు ఉన్నట్టుండి అసలు నిజం ఏమిటి, జీవితంలో మరలా రావడానికి కలిగిన ఒక కారణం అయితే ఏముంది, ఒక మధురమైనటువంటి కొన్ని ఆలోచనలు అయితే ఏవైతే ఉన్నాయో చెప్పుకోవాల్సిన ప్రమాదకరమైనటువంటి కొన్ని మలుపులు కూడా రేపటి రోజున జరగబోయే అవకాశాలు చాలానే కనబడుతూ ఉన్నాయి. రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత మాత్రం ఈ యొక్క రాశిగల వారికి ఎన్నో అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పటికీ కూడాను వీరికి కళ్ళు తెరిపించేలాగా అయితే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. పెద్దగా వీరి దగ్గర ప్రతి విషయం కూడా ఏదైనా కానీ మొహమాట పరంగా అయితే ఉంటూ ఉంటారు. అయితే రేపటి రోజున చాలా రాజసంగా ఉండబోతున్నారు. మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎవరికి చెప్పుకోలేని మీ యొక్క ప్రేమను పంచినటువంటి ఒక చాలా గొప్ప హృదయం కలిగిన వారైతే చెప్పుకోవచ్చు. గతంలో త్వరగా పెద్దగా మర్చిపోలేరు. జరిగిన సంఘటనలన్నిటి కూడా నెమరు వేసుకుంటూ ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని చాలా బాధ పెట్టినప్పటికీ కూడాను అటువంటి మాటలు, జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోకుండా అటువంటి వారిని యొక్క సహాయాన్ని కానివ్వండి మీరు ఎప్పటికీ గుర్తుంచుకునే వ్యక్తిత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. మీ యొక్క భవిష్యత్తు, మీ యొక్క బలహీనత, నిర్ణయించినటువంటి స్థాయి ఇవన్నీ కూడా మీకు రేపటి రోజున అయితే ఒక గొప్ప కవచంలాగా గౌరవ మర్యాదలను అయితే మీకు పెంపొందించబోతున్నాయి. ఎప్పుడు కూడా మీ మనసు అందరికీ కూడా అర్థం కాదు. అయితే మీకు చాలా లోతు స్వభావం కలవారనైతే చెప్పుకోవచ్చు. మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడాను శ్రమకు తగిన ప్రతిఫలం రావడం లేదని ఎన్నో ఏళ్ళుగా నిరాశ చెంది ఉన్నారా? ఇష్టపడినటువంటి వ్యక్తి కావచ్చు, స్నేహం కావచ్చు, ఒక మనిషి జీవితం అయితే మీ జీవితంలో అడుగు పెట్టబోతుంది. వెనక్కి తిరిగి చూడకుండా ఆ రోజు మీరు రేపటి రోజున ప్రతిరోజు కూడా రావాల్సిన రోజునైతే కోరుకుంటూ ఉన్న క్షణాలు అయితే రేపటి రోజున మీ ముందు ఉండబోతున్నాయి. ఒక గొప్ప నిజమైతే మీకు ఎదురు కాబోతుంది. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే గత కాలంని కొంత మీరు రేపటి రోజున మధ్యాహ్నం మాత్రం, ఎందుకంటే ఆ సమయంలో మీకు రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత ఆ బంధం తిరిగి ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, మీ ఇంటి గడప దగ్గర కానీ, ఒక పాత పరిచయం ద్వారా కానీ మీ ముందుకైతే రాబోతుంది. ఆ యొక్క బంధం ద్వారా మీ జీవితంలో అనుకోని సంఘటనలపైన మార్పులు కూడా సంభవించబోతున్నాయి. కీలకమైనటువంటి పాత్ర మీ జీవితంలో ఆ బంధం ద్వారా అయితే జరగబోతుంది. అది ఒక స్నేహితుడు కావచ్చు, మీరు అర్థం చేసుకునేటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. మీకు గనక ఆ వ్యక్తి గతంలో అపార్థం చేసుకుని దూరమై కూడా ఉండవచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీరు కొన్ని మనస్పర్ధలు కూడా కలిగి ఉంటారు. అవన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి తిరిగి మీ బంధాన్ని కొనసాగించవలసిన రోజైతే రేపటి రోజునైతే చెప్పుకోవచ్చు. ఎన్నో కష్టాలు, ఒంటరితనం అనిపించినప్పటికీ కూడాను, మీ జీవితంలో ఎంతో శూన్యానికి దగ్గరగా నడిపించినప్పటికీ కూడాను తిరిగి ఆ యొక్క బంధం దగ్గరికి రావడం ద్వారా మీకు ఎంతో ఆశ్చర్యానికి గురికాక తప్పదు. కేవలం సరిదిద్దుకోవడానికి సిద్ధం కాబోతున్న
జరగబోతుందనైతే తెలుసుకోవాలి. ఆ వ్యక్తిని చూడగానే మీ గుండె ఒక్కసారిగా కొట్టుకోవటం అయితే ప్రారంభిస్తుంది. రేపటి రోజున మీ ఇద్దరి మధ్య జరిగిన జ్ఞాపకాలన్నీ కూడా ఒక్కసారిగా మీ కళ్ళ ముందు నెమరు వేయబోతున్నాయి. అలాగే రేపటి రోజున మీ జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి బంధం తిరిగి మీ దగ్గరకు వచ్చి కలిసిన తరువాత మీరు కలలో కూడా అనుకోని కొన్ని సంఘటనలు కూడా మీ జీవితంలో జరగబోతున్నాయి. రేపటి రోజున ఒక వ్యక్తి వచ్చే దారిలో కానివ్వండి, మీకు ఒక పవిత్రమైనటువంటి ఒక ఉద్దేశం అయితే ఉంది. ఎప్పుడూ కూడా మిమ్మల్ని వారు ఆశీర్వదించాలి, మరలా వారితో మాట్లాడాలని చెప్పే ఉద్దేశంతో కూడా అనుకుంటూ ఉంటారు. రేపటి రోజున ఆ బంధం మీకు దగ్గర కావడానికి గల కారణం మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోక తప్పదు. ముఖ్యంగా హృదయపూర్వకంగా క్షమించి తిరిగి మీరు ఆ బంధాన్ని మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఒప్పుకున్నందుకు ఆ వ్యక్తి మీకు దగ్గర భగవంతుడు అనుగ్రహం అయితే మెండుగా ఉంటుంది. ఆ వ్యక్తి మీ దగ్గరకు ఆ భగవంతుడే పంపిస్తున్నట్లుగా, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మీపై ఉన్నట్లుగా అయితే మీకు రేపటి రోజున అనిపిస్తూ ఉంటుంది. అయితే మీ దగ్గర అయితే అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను, ఎటువంటి కల్మషం లేనప్పటికీ కూడాను, రేపటి రోజున మాత్రం మీకు ఖచ్చితంగా ప్రేమానుబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీకు వాటి యొక్క ఆప్యాయతలు అవసరమైనది ఏదైనా ఉన్నా మీ జీవితంలో అపార్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా అలా ప్రత్యక్షం కాబోతున్నాయి. మీ యొక్క కలయిక రేపటి రోజున ఎంతో బలంగా ఉండబోతుంది. గ్రహాల యొక్క సంచారం వల్ల మీ యొక్క పాత పరిచయాలు కావచ్చు, పాత జ్ఞాపకాలు కావచ్చు, పాత బంధుమిత్రుల వర్గాలు ఎవరైనా కావచ్చు, తిరిగి మీ ముందుకు అయితే రాబోతున్నారు. మరలా మీ యొక్క బంధం మరలాగా చాలా జాగ్రత్తగా అయితే ఎంతో బలంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున ఇటువంటి పరిచయాలన్నీ కూడా మీకు కల్లో కూడా ఊహించని విధంగా కొన్ని సంఘటనలు కూడా మీ జీవితంలో మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. అటువంటి పాత జ్ఞాపకాల ద్వారా ఆ వ్యక్తిని చూసిన వెంటనే మీరు కాస్త ఎమోషనల్కి గురైనప్పటికీ కూడాను కాస్త ఆవేశం కూడా మీలో రాబోతుంది. తప్పకుండా మీరు కోపాన్ని అయితే అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిపై కోపాన్ని ప్రదర్శించకూడదు. ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఓర్పు సహనం వహించడం ఎంతైనా మేలుగా అయితే ఉంటుంది. అది ఎంతైనా ఉత్తమమైన మార్గం అని తప్పకుండా తెలుసుకోవాలి. మీ జీవితంలో ఎన్నో మంచి అవకాశాలు కూడా తప్పకుండా చోటు చేసుకోబోతున్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా దైవ దర్శనానికి వెళ్ళడం, దగ్గరలో ఉన్న దైవాన్ని మీరు తప్పకుండా స్మరించుకోవడం, దైవ దర్శనం చేసుకోవడం ఎంతో మేలు ఫలితాలను అయితే మీకు కలిగిస్తుంది. రేపటి రోజున తప్పకుండా కులదేవత ఆరాధన అనేది అస్సలు విస్మరించకుండా కులదేవత ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతాయి. రేపటి రోజున ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకుని తప్పకుండా సూర్యభగవానునికి నమస్కరించుకోవడం, అలాగే రాగి చెమ్ములో నీటిని తీసుకుని ఎర్రని తెల్లని పుష్పాలను వేసి సూర్యునికి నమస్కారం చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే తప్పకుండా మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. రేపటి రోజున తులసి మొక్క దగ్గర మీరు తప్పకుండా దీపారాధన చేసుకుని ప్రదక్షిణలు చేసుకోవడం, అగరబత్తులు వెలిగించడం, అలాగే పాలతో వండిన తీపి నైవేద్యాన్ని కూడా మీరు అక్కడ పెట్టడం చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున ప్రదోష కాలంలో దీపారాధన చేసుకోవడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. తప్పకుండా నిత్య దైవ నామస్మరణ చేసుకోవడం ద్వారా మీ పనుల్లో సంభవించే ఆటంకాలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ జీవితం ఎంతో ఆనందదాయకంగా అయితే మారబోతుంది. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.